టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి గురువారం, ఏకాదశి 29వ తారీఖు ఆగస్టు. ఇక ఈరోజున్న ఏకాదశి తిథి అర్ధరాత్రి 1:37 వరకు ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 4:39 వరకు ఉంటుంది. ఏకాదశి తర్వాత ద్వాదశి, ఆరుద్ర తర్వాత పునర్వసు. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రం ఏకాదశితో కలిసి గురువారం రావటం వల్ల శివుడి యొక్క పూజకు విశేషమైన సుఫలితాలు ఇస్తుంది. కనుక ఎవరైనా సరే ఏ రాశికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఈరోజు ఎంతో కొంత శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదవటం కానీ, శివుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల కానీ మరింత మంచిని వారు పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేస్తున్న పనులు ఏవైతే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా అవకాశం ఉంది. ఆడవాళ్ళు బంధువుల రూపంలో వీరికి ఏవైనా సరే ఒకసారి ఈరోజు అనుకోని మంచి మార్పులు తటస్థించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక డబ్బు విషయంలో కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది. తర్వాత గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా కార్యరూపం దాల్చడం అనేది అయితే కూడా ఉంటుంది. ఇక ఈరోజు వీరికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగులేయటం అనేది మంచిది. డబ్బు విషయంలో ఒక రకమైన నిర్ణయాలు లేమి వల్ల అధిక ధన వ్యయం అనేది కూడా సూచితం అనేది కనిపిస్తుంది. ఇక గొంతుకు సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ కొంతవరకు సైంటిస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక ఆ సైంటిస్ట్ ఈరోజు మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక డబ్బు విషయంలో మనం ఇందాక చెప్పుకున్నాం నష్టాలు వస్తాయని. కనుక డబ్బు సంబంధించిన వ్యవహారాలు వాటిని ఈరోజు పక్కన పెట్టడం అనేది మంచిది. ఇక విడిగా వీరి యొక్క సంపాదన ఏదైతే ఉంటుందో వాటిలో పెద్దగా హెచ్చుతగ్గులు అయితే ఉండవు. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క మానసికంగా అంటే ఒక రకమైన ఉద్వేగమైన స్థితిలో ఉండటం అనేది, దాని ద్వారా ఆలోచనలు అంటే ఒక క్షణం ఉన్న ఆలోచనలు మరొక క్షణం లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మిగతా విషయాలన్నీ కూడా అంటే ఉద్యోగాల్లో ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా చక్కని లాభాలు గడించడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని అయితే ఈరోజు చవిచూడటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఇటు మానసికంగా, శారీరకంగా, తర్వాత దైనందికంగా వారి యొక్క కార్యక్రమాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఏమరపాటు కానీ లేదా నిర్లక్ష్యం కానీ అంత పనికిరావు. లేదంటే ఏదో రకమైన మాట పడాల్సిన సందర్భాలు ఎదురు కావచ్చు. ఇక సంతాన విషయంలో కూడా ఏదైనా సరే కొత్త మార్పులు కానీ వారి యొక్క విధానంలో వీరికి రుచించని వైఖరి కానీ ఏదైనా కనబడవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో కూడా కఫానికి సంబంధించినవి కానీ తర్వాత ఏవైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ కొంతవరకు తగులుకునే అవకాశం కూడా లేకపోలేదు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చక్కటి లాభాలు అంటే వారు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏదైనా సరే ప్రయాణ రూపేణా కూడా అక్కడ కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఇక బంధువుల రూపేణా కానీ స్నేహితుల రూపేణా కానీ ఏదైనా సరే కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఈరోజు అయితే ఎక్కువ ఉంది. ఇక మానసికంగా కూడా కొంతవరకు ఇంకా బలోపేతం అవ్వటం అనేది, ఖర్చులు ఈరోజు అమ్మయ్య పోలే ఈ రకంగా ఈ ఖర్చు మనకు ఉపయోగపడింది అనే ఒక రకమైన ఆత్మ సంతృప్తి పొందే అవకాశం కూడా ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఉద్యోగాల మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు అనేది వీరికి అనుకూలకంగానే రావటం అనేది అయితే కనిపిస్తుంది. శారీరకంగా మానసికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజైతే కనుక తగినంత దృఢంగా ఉండడానికైతే ఉంటుంది. కానీ ఇక కొత్తగా ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు అనుకోకుండా వారు నోరు తీపయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా పప్పన్నం తినిపించే రోజు దగ్గరలోనే ఉంది అన్నట్టుగానే ఈరోజు పరిస్థితులు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్త, నాన్న వైపు బంధువులతో ఒకంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వారితో ఏవైనా సరే అనవసర వాగ్వివాదాలు కానీ, వారు చేసే పనులు వీరికి నచ్చకపోవటం, తద్వారా లోపల ఏదో రకమైన కొంత అసహనాన్ని కలిగి ఉండటం, ఆ అసహనాన్ని అందరి మీద ప్రదర్శించడం అనేదైతే ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా ఆలోచించి తీసుకుని శభాష్ అనిపించుకునేలాగా వారి యొక్క బాధ్యతలను పూర్తి చేయటం అనేదైతే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా ఎంతో కొంత అభివృద్ధి లభిస్తుంది. ఇక కళాకారులు, కవులు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు కొంత మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది దూర ప్రాంతాల్లో అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన వారైతే కనుక ఎక్కువ దూర ప్రాంతాల్లో షూటింగుల్లో పాల్గొనడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నడుముకు సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ, పరిష్కారం కాని దిశలో వీళ్ళని కొంతవరకు ఆ రోగాలు ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కోసారి వాళ్ళకి గండాలు ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కనుక ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వారికి ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇక బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది వేగంగా రాలేకపోవటం అనేదైతే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే ఎదురుకావు. అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి జరగడానికి అయితే కనుక ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంతవరకు సయోధ్య దెబ్బతినే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళైతే కనుక వారు కూడా ఏవో రకమైన కొంతవరకు అపార్థాలకు లోనయ్యేలాగా కొన్ని పరిస్థితులు సంభవించవచ్చు. ఇక దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వాళ్ళకి తప్పకుండా ప్రయాణాలు సానుకూలం అవటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా వీరు మాత్రం కొంతవరకు గజిబిజి వాతావరణంలో ఎటు పాలుపోని నిర్ణయాలతో కొంతవరకు సతమతం అవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా 6వ ఇంట చంద్రుడు, కుజుడు యొక్క సంచారం వల్ల, ముఖ్యంగా చంద్రమంగళ యోగం వల్ల వీరు తప్పకుండా శుభ ఫలితాలు పొందటం, వీరి యొక్క కష్టం ఇన్నాళ్ళు ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో దానికి ఒక గౌరవ మర్యాదలు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా మరింత సుస్థిరని సంపాదించడం అనేది, తర్వాత బంధువుల రూపంలో కూడా ఏదో రకమైన వాళ్ళతో వీరి యొక్క ఇష్టాగోష్ఠి సమావేశాలు ఇలా ఏదైనా సరే మానసికంగా కొంతవరకు ఆనందాన్ని, సంతృప్తిని పొందేలాగా ఈరోజు గడిచిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరింత మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారైతే కనుక ఈరోజు తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా దాంట్లో చాలా ఆచితూచి ఉండటం అనేది అవసరం. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్కి ఖచ్చితంగా ఈరోజు అయితే దూరంగా ఉండండి. మానసికంగా ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటంలో కొంతవరకు ఈరోజు బలహీనంగా ఉంటారు కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజైతే వాయిదా వేయండి. ఇక దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళైతే వాటి కోసం అయితే కనుక మీ యొక్క పనులకి శ్రీకారం చుట్టండి. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కూడా నిమగ్నం కండి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఇంట్లో ఏదైనా సరే ఒక సమస్యతో కొట్టుమిట్టాడటం అనేది అది పరిష్కారం కావటం లేదే అని బెంగ పట్టుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక దూర ప్రయాణాల కోసం చేసే ఏవైతే సమాలోచనలు ఉంటాయో వాటిల్లో కూడా ఒక పరిపక్వత అనేది కనిపించదు. క్షణం అలాగా క్షణం ఇలాగా మనసు దోబూచులాడచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోవటం. ముఖ్యంగా ఎవరైనా సరే కులాంతర వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే ఉంటారో వారైతే ఈరోజు విజేతలుగా ఉండడానికి కానీ, ఇక భవిష్యత్తులో సాధ్యమైనంత తొందరగా విజేతలు కావడానికి కానీ అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.